అదొక గుడి. దానికి 1000 ఏళ్లు నిండాయి. అందులో భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉంది. అదే బృహదీశ్వరాలయం. ఈ ప్రాచీన హిందూ దేవాలయం మరెక్కడో కాదు, తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీనిని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళుల పాలకుడు అయిన మొదటి రాజరాజ చోళుడు నిర్మించాడు. తమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీశ్వరాలయం. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి 3 ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అనగా ప్రవేశ ద్వారం కేరళాంతకన్, రెండో ద్వారం రాజరాజన్ తిరువసల్, మూడో ద్వారం తిరువానుక్కన్ తిరువసల్. ఈ బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడి పేరున రాజరాజేశ్వరాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళ అన్నిటికీ సంగమం అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు అయినప్పటికీ ఆలయ గోడలపై సర్వదేవతల విగ్రహాలుంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఈ విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమి నుండి స్తుపి వరకు 66 మీటర్ల ఎత్తులో అద్భుత శిల్పకళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. మిస్టరీలకు నిలయం తంజావూరు బృహదీశ్వరాలయం. ఎక్కడ సిమెంటు, ఉక్కు అన్న మాటకు తావు లేకుండా నిర్మించిన ఈ దేవాలయాన్ని చూస్తే అప్పటి టెక్నాలజీకి సలాం చేయక మానరు. 1000 ఏళ్ల కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహర్మం. 13 అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉంది. దీని ఎత్తు 3.7 మీటర్లు. శివుని వాహనం నంది కూడా తక్కువేం కాదు. ఇదొక ఏకశిల విగ్రహం. 20 టన్నుల బరువు, 2 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఈ ఆలయం నిర్మించడానికి సిమెంట్, ఉక్కు వాడలేదు. పూర్తిగా 13 అంతస్తులు గ్రానైట్ రాయితోనే కట్టించారు. ప్రధాన ఆలయానికి గోపురం హైలైట్. 13 అంతస్తులు ఎటువంటి వాలు సహాయం లేకుండా నిలబడటం అనేది ఇక్కడ ఆశ్చర్యపరిచే మరొక అంశం. మిట్ట మధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడా పడకపోవటం. గుడి నీడన్నా పడుతుందేమో కానీ గోపురం నీడ అస్సలు పడదు. ఆలయ శబ్ద పరిమాణాన్ని మెచ్చుకోక తప్పదు. ఆలయ ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించవు. ఆలయంలో అనేక సురంగ మార్గాలున్నాయి. కొన్ని తంజావూరులోని ఆలయాలకు దారి తీస్తే మరికొన్ని మరణానికి దారి తీసేవిగా ఉన్నాయి. వీటిని రాజరాజ చోళుడు తదు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు. గుడిలో ఆశ్చర్యపరిచే మరో టెక్నాలజీ అంశం గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఆ తోరణాల యొక్క రంధ్రాలు 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో వంపులతో ఉంటాయి. అంత చిన్నగా ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. వందల సంవత్సరాల క్రితం నాటి గుడులు ఇప్పటికీ శిథిలావస్థ దశలో ఉన్నాయి. అయితే ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అత్యద్భుతంగా ఇప్పటికిప్పుడే కట్టారా అన్న రీతిలో ఉంటుంది. ఇన్ని వింతలు, విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది.